హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో మొత్తం లోన్ గురించి మావా. మాస్టర్స్ అని ఫిక్స్ అయిన తర్వాత ఎన్నో స్టెప్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ వన్ వచ్చేసరికి లోన్ తీసుకోవడం. బ్యాంక్ లోన్ కోసం బ్యాంక్కి వెళ్ళిన వెంటనే లోన్ కావాలి, ఇస్తావా? లోన్ ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చే. అంటే అవ్వదు మావా. అలా అని చెప్పి కొలాటరల్లో ఎన్ని పెడతామన్నా ఇదిగో నా 2 పిల్లల్ని ముద్దుల పిల్లల్ని షూటిగా తీసుకొచ్చాను. అవ్వదు మావా. సో దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్కి చాలా టైం పడుతుంది. లోన్ తీసుకోవడం అంటే ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో తీసుకుంటే బొక్కలు పడిపోతాం. ఎందుకంటే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం రీపే చేసే టైంకి డబుల్ ఆర్ త్రిబుల్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మనం లోన్ తీసుకున్నప్పుడు మనకు చాలానే డౌట్స్ ఉంటాయి మావా. లైక్ ఏ బ్యాంక్లో లోన్ వస్తుంది, ఎందులో రాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, కొలాటరల్ తీసుకోవాలా నాన్ కొలాటరల్ తీసుకోవాలన్నా. అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చేసరికి మన కుర్రోళ్ళు లోన్ యాప్ల్లో డబ్బులు తీసుకుంటారు. లైక్ స్లైస్, లేజీ పే, క్రెడిట్ బి అలాగా. కానీ వాటిని రీపేమెంట్ చేయరు, చేసిన చాలా లేటు చేస్తారు. సో ఆటోమేటిక్గా మన క్రెడిట్ స్కోర్ పడిపోయి ఉంటుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే సో ఇలా చాలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ లిటరలీ నేనైతే నా లోన్ కోసం చాలానే కష్టాలు పడ్డాను మావ. నా లోన్ ప్రాసెస్ వచ్చేసరికి 20th ఏప్రిల్ అంటే 2023 20th ఏప్రిల్ అని నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను. 1 month అయినా సరే నా లోన్ ప్రాసెస్ ఇంచు కూడా జరగలేదు. నేను అది పెట్టేది కొలాటరల్ లోన్. ఏంటి అంటే ఇలాగా ఒక 4-5 డాక్యుమెంట్స్ చెప్పారు మా. నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి వాటి పేర్లు కూడా వినలేదు నేను ఎప్పుడు. ఆబ్వియస్లీ కొంతమంది పేరెంట్స్ బిజీ ఉంటారు, వాళ్ళకి అన్నీ చూసుకోవడం అవ్వదు. మా ఫాదర్ కూడా అలానే నా ప్రాసెస్ అది చూడడానికి అవ్వలేదు. సో నన్నే చూసుకోమన్నారు. సరే చూసుకుందాం, ఏముంది మహా అయితే అటు ఇటు తిరగాలి అంతే కదా అనుకున్నా. వాటి కోసం రోజు తిరిగి ఆ 1 month చాలా కష్టాలే పడ్డాను. ఎలా అయితే అవ్వదు, ఇంకా కొలాటరల్ లోన్ మన వల్ల అవ్వదు అని చెప్పి నాన్ కొలాటరల్ లోన్ తీసుకుందామని చెప్పి మా ఫ్రెండ్స్ని అడిగితే ఇలా ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి వాటిలో తీసుకోరా అని అన్నారు. వాళ్ళు లోన్ అప్పుడు చాలా ఫాస్ట్గా చేస్తారు. లైక్ విత్ ఇన్ 2 or 3 weeksలో లోన్ అయితే అప్లికేషన్ అయిపోయింది. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నేను వన్స్ ఇండియా నుంచి యూఎస్ వచ్చేసిన తర్వాత లోన్ డిస్పర్స్మెంట్ దగ్గర నాకు ఆల్మోస్ట్ 1 month పట్టేసింది మా. మీరు లోన్ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా చూసుకుంటే మంచిది మా. మ్యాటర్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నన్ను లోన్ రిలేటెడ్ డౌట్స్ చాలానే అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయేలా 1-stop సొల్యూషన్ కోసం వెతుకుతుంటే జ్ఞాన్దాన్ అనే కంపెనీ గురించి తెలుసుకున్నామా. వీళ్ళు ఏంట్రా అంటే ఒక హబ్ లాగా. లైక్ వీళ్ళ కింద ఎన్బిఎఫ్సిస్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ అలా చాలానే బ్యాంక్స్ ఉంటాయి మా. వీళ్ళే మన అప్లికేషన్ని అన్ని బ్యాంక్స్కి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు రిటర్న్లో ఎవరైతే మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారో వాళ్ళకి ఆ లిస్ట్ మనకి ఇస్తారు. సో దానివల్ల ఏంట్రా అంటే మన చెప్పులు అరిగిపోకుండా ఉంటాయి. అండ్ ఈ జ్ఞాన్దాన్ వల్లే మనకు ఒక పర్సనల్ అడ్వైజర్ని కూడా ఇస్తారు మామ. వీళ్ళు లోన్ వచ్చేంతవరకే కాదు, ఆ లోన్ మనం క్లియర్ చేసేంత వరకు వాళ్ళే చూసుకుంటారు. ఆల్సో లోన్ ఎందులో వస్తుంది అనే కాకుండా ఒక్కొక్క బ్యాంక్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో అని ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా వాళ్ళే ఇస్తారు. చూసారుగా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్. సో ఎందుకు లేట్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేస్తే జ్ఞాన్దాన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు. అండ్ అందులో లాగిన్ అయిన తర్వాత బేసిక్ డాక్యుమెంట్స్ అడుగుతుంది మా. లైక్ మన అకాడమిక్స్, వెళ్ళే యూనివర్సిటీ, మన పేరెంట్స్ పే స్లిప్స్ ఆర్ ఐటీ రిటర్న్స్, ఇవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు విత్ ఇన్ 24 to 48 hours. అండ్ మోర్ ఓవర్ ఈ జ్ఞాన్దాన్ వాళ్ళు 15,000 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్స్ ప్రొవైడ్ చేశారు మామ, విచ్ వర్త్ 5,000 crores. ఆల్సో ఫాల్స్ అండ్ ఫేక్ ఇన్ఫో అయితే ఇవ్వాల్సిన అవసరం మనకి ఉండదు. అండ్ నేను చాలామంది స్టూడెంట్స్ని కనుక్కున్నాను. అలా వాళ్ళు చెప్పిన తర్వాతనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా మామ. అంత బాగానే ఉంది. ఈ లోన్ ప్రాసెస్ చేసినందుకు ఎంత పైసలు దొబ్బుతారా అంటారా? 1 rupee కూడా మీ దగ్గర నుంచి అయితే తీసుకోరు మామ. వాళ్ళ బ్యాంక్స్తో ఏంటో పెట్టుకుంటారో, మనకైతే అదంతా అవసరం లేదు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తక్కువ వస్తుంది మన కన్వీనియన్స్ని బట్టి తీసుకోవాలంతే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ జ్ఞాన్దాన్ కాదు బయటనే డైరెక్ట్గా తీసుకుందాం అని అనుకుంటే, ఫర్ సపోజ్ ఒకవేళ మీరు ఒక 3 బ్యాంక్స్కి మీ అప్లికేషన్ అయితే పెట్టుంటే వాళ్ళు ఇండివిజువల్గా ఒక్కొక్కరు 1 to 2 months తీసుకుంటారు టైం ఆ లోన్ అసలు మీకు అప్రూవ్ అవుతుందో లేదో అని చెప్పడానికి. సో దానివల్ల మీకేంటంటే చాలా టైం వరకు వేస్ట్ అయిపోతుంది.
ఒకవేళ ఆ బ్యాంక్ వాళ్ళు మీ లోన్ అయితే రిజెక్ట్ చేస్తే మీకు చేతిలో ఇంకా ఏ లోన్స్ ఉండవు. సో దానికన్నా నేను డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ని క్లిక్ చేసి జ్ఞాన్దాన్లో రిజిస్టర్ అవుతే మీరు ఏ బ్యాంక్లో మీకు లోన్స్ వస్తాయి, ఆ ఎలిజిబిలిటీ అయినా మీరు తెలుసుకుంటారు. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే వాళ్ళ కౌన్సిలర్స్ని అడిగితే మీకు పిన్ టు పాయింట్ ఎవ్రీథింగ్ చెప్తారు. సో బెటర్ ఇప్పుడే ఈ జ్ఞాన్దాన్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మీ లోన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. సో లేట్ చేయకుండా మీ అబ్రాడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది మామ. ఎందుకనంటే సింపుల్గా జ్ఞాన్దాన్ వాళ్ళని అప్రోచ్ అవుతారు, ఒక 10 to 15 డేస్లో వాళ్ళు లోన్ అయితే తెచ్చుకుంటారు, అదైతే పక్కా మామ. సో ఇది మా వీడియో. ఇఫ్ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.